హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈ ప్రాబ్లం మనకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఇది సింపుల్గా ఉంటుంది. జస్ట్ మనకు ఒక ఫార్ములా గుర్తుకుంటే చాలు. సొల్యూషన్ గివెన్ అని చెప్పించింది రాస్తాం. కాస్ hx ఈక్వల్స్ టు సీకెంట్ టీటా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. వీ నో దట్ ఏం తెలుసు మనకి, tan ఆఫ్ h²x/2 ఫార్ములా ఏమైనా ఉందా అంటే ఉంది. ఏం ఫార్ములా అన్నా అంటే cos hx మైనస్ 1 cos hx ప్లస్ 1. ఇది ఫార్ములా మనకి, సరేనా? ఇది రాసినాక ఏం చేయాలి? ఇక నార్మల్గా మీకు తెలిసిందే. cos hx అంటే ఏంది? సీకెంట్ టీటా మైనస్ 1 సీకెంట్ టీటా ప్లస్ 1. సో సీకెంట్ని ఎట్లనైనా రాసుకోవచ్చు అంటే 1/cos టీటా రాయచ్చు, అంతే కదా? 10th నేర్చుకున్నాం కదా. సో 1/cos టీటా మైనస్ 1/cos టీటా ప్లస్ 1 tan h²x/2 రాసినాం కదా. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 ఉందనుకుంటా. సో అప్పుడు ఏమవుతుంది బ్రో అంటే tan h²x/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకుంటే కాస్ టీటా. ఈడ టర్మ్ లేదు కాబట్టి ఇది దానికి ఇంటూ అవుతుంది డైరెక్ట్. సో 1 - cos టీటా. మళ్ళీ డినామినేటర్కి ఈట సేమ్, ఈడ టర్మ్ లేదు కదా. సో cos టీటా 1 + cos టీటా. cos టీటా కట 1 జా. సో tan h²x/2 ఈక్వల్స్ టు 1 - cos టీటా 1 + cos టీటా. కాకపోతే మనకి ఏమన్నాడు? tan²x/2 అన్నాడు. సో వీటికి ఏమైనా ఫార్ములాలు ఉన్నాయా అన్న అంటే ఉన్నాయి. ఏమున్నాయి? cos 2 టీటా. సో 2 ఫార్ములాలు ఉంటాయి. 2 cos² టీటా మైనస్ 1 2 sin² టీటా మైనస్ 1. కాకపోతే మనకి ఇక్కడ ఏముంది? 1 - cos టీటా కదా. సో 1 - 2 sin² టీటా ఈ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ చూడు 1 - cos 2 టీటా ఉంది కదా. సో ఏం చేసామంటే 1 - ఇదే ఫార్ములాని, సో cos 2 టీటాని అక్కడ పంపిస్తే ఇది ఇక్కడ పంపిస్తాం. 2 sin² టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - cos 2 టీటా అవుతుంది. అయిపోయింది. మళ్ళీ 1 + cos టీటా ఉంది కదా. సో ఇది అక్కడ పంపిస్తే 1 + cos 2 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 cos² టీటా. అన్న అంతా మంచిగానే ఉంది. ఇక్కడ 2 టీటా ఉంది, ఇక్కడనేమో టీటా ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే 2 టీటా ఉంటేనేమో టీటా వస్తుంది, టీటా ఉంటేనేమో టీటా/2 వస్తుంది. 2 sin² టీటా/2. ఇగో ఇది సిన్సులా, ఈ నుంచి ఇటు వరకు సిన్సులా రాయాలి. 1 + cos టీటా అంటే 2 cos² టీటా/2. 2 2 కట sin టీటా/cos టీటా tan² టీటా/2. సో దేర్ఫోర్ tan h²x/2 ఈక్వల్స్ టు tan² టీటా/2. అదే చూపెట్టమన్నాడు కదా, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తాం. ఇంతే దీని సొల్యూషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.